ఆ ఇల్లు నాదే ఎఫ్టీఎల్ అని తెలియదు. హైడ్రా నోటీసులపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి. మొదట్లో అద్దె ఇల్లు అంటూ ప్రచారం. మీడియా ముందు అసలు విషయం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు బుధవారం నోటీసులు అందించిన విషయం తెలిసిందే. చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తున్న క్రమంలో దుర్గం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలోని తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నెల రోజుల్లోనే అక్రమ కట్టడాలు కూల్చేయాలని ఆదేశించారు. దీనిపై తిరుపతి రెడ్డి గురువారం స్పందించారు. ఇక ఏలు పెడితే నాకడు ఎన్నో పెడితే చీకడ అన్నట్టు ఆయన కాట ఎఫ్టీఎల్లో నా ఇల్లు ఉన్నదని తెలియదట. బడా వ్యాపారాలు చేస్తారు. మీ తమ్ముడు సీఎం అయిండు, మీరు మొత్తం తెలంగాణను గత్తర పట్టిస్తాను. నీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నదని తెలియదా? ఏం మాట్లాడతాను ఇప్పుడు? మొన్న కేటీఆర్ అది నాది కాదు నా ఫ్రెండుది అని చెప్తేనేమో మనలాంటి వాళ్ళందరం ఇక ఆపి డ్రామాలు అన్నాం. మరి నీ డ్రామాలు కదా తిరుపతి రెడ్డి. ఎఫ్టీఎల్లో ఉన్నదని తెలియకుండా కడతారా మీరు ఇల్లు? దుర్గం చెరువు ఆ మాదాపూర్ సగం ఉండే, అది కాస్త కుంచుకపోయి ఇంత అయింది. దాని చుట్టూ బిల్డింగ్లు పడ్డాయి. ఇప్పుడు దాని మీదనే ఆ వంతెన, ఆ తీగల వంతెన నిర్మించిండ్రు. తీగల వంతెన నుండి చూస్తే అద్భుతంగా ఉంటుంది. అది మొత్తం ఆక్రమించి పడేసిండ్రు. ఆ గాల్లోనే ఉన్నదట రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నిళ్ళు. ఆ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నదట. అది నాది కాదు, నాకు తెలియదు అని ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టింది ఇక అన్న. కాబట్టి ఈ నాటకాలు బంద్ పెట్టి అక్కడ నిలబడి కూర్చోమని చెప్తే ఉన్న గౌరవం కాస్త ఉంటుంది. లేకపోతే మీ తమ్ముని ఇజ్జత్ పోతుంది. ముందు మీ తమ్ముని ఇజ్జత్ తీసిన వాళ్ళు అవుతారు. మీ తమ్ముడే కదా ఇగరానికి మొదలుపెట్టింది. హైడ్రా అని పెట్టి ఓ ఆఫీసర్ను పెట్టి దానికి ఒక టీమును పెట్టి అన్ని కూలగొట్టుకుంటా పోతాను కదా. మరి ఇప్పుడు తిరుపతి రెడ్డి ఎందుకు కూలగొట్టలే? మార్కులే ఎందుకు పెట్టొచ్చిండ్రు? ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని ఎఫ్ అని వేసి వచ్చిండ్రు నిన్న. ఇట్లనే గతంలో కేసీఆర్ ఈ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అన్ని అక్రమ నిర్మాణాలకు ఇట్లనే గుర్తులు వేసుకుంటా పోయిండు. ఆ గుర్తులు ఇడిచిపెట్టిన అది ఇడిచిపెట్టిండు. ఇప్పుడు సేమ్ గట్లనే నిన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని ఈ ఎఫ్ అని వేసుకుంటూ వచ్చింది అన్ని బిల్డింగ్లకు. ఇక మరి దాన్ని ఎప్పుడు కూలగొడతారా? గట్లనే ఎఫ్ వేసి మళ్ళీ ఇంకో సున్నం వేసి మలిపేసి వస్తారా? కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇంటి నుండి కూల్చడం మొదలు పెడితే ఇప్పుడు ప్రజలు నమ్ముతారు, లేకపోతే నమ్మరిగా.